చాలామంది తల్లిదండ్రులు చెప్పే విషయం ఏంటి అని అంటే, మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, కాలేజీ వయసు, కాలేజీకి వెళ్ళి చదువుతున్నారు, ఇంత పెద్దవాళ్ళైనా కూడా చాలా విషయాల్లో మారం చేస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు చూస్తే బాగాలేదు, మొండికేస్తున్నారు, వాళ్ళెవరిని చూసి నాకు ఐఫోన్లు కొని, ఈ బైకులు కొని, ఇలాంటి డ్రెస్సులు కొని అని, ఈ వస్తువులు ఆ వస్తువులు కొని అని చెప్పేసి ఎక్కువ గొడవ చేస్తున్నారు, చెప్పిన మాట వినట్లేదు, మన పరిస్థితులు చూస్తే అంతంత మాత్రం అని చెప్పేసి ఈ టీనేజ్ పిల్లల్ని ఎలా మార్చాలి అన్న విషయంలో చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వయసు పిల్లలు ఎవరు వినరు, అది వాళ్ళ ఇంట్లో ఒక్క ఇంట్లోనే ఉన్న సమస్య కాదు, చాలామంది ఇళ్లలో ఇదే సమస్య ఉంది. చిన్నపిల్లలు అంటే వాళ్ళకి పెద్దగా ఏం తెలియదు, కానీ కాలేజీ వయసు వచ్చిన తర్వాత కూడా మొండికేసి చెప్పిన మాట వినే పిల్లలు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు. ఎక్కడో కొంచెం బాగా చెప్పిన మాట వినేవాళ్ళు, కానీ ఈ కాలంలో మాత్రం చాలా దారుణంగా ఉన్నారు కాలేజీ వయసు పిల్లలు. కొంతమంది తల్లిదండ్రుల్ని ఎలా విసిగిస్తున్నారంటే, అయ్యో అమ్మ నాన్న ఎలా తెచ్చి పెడుతున్నారు, ఎక్కడి నుండి తెచ్చి పెడుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, రేపు మన కోసమే కదా, మనం చదువుకోవడం కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచన ఇప్పుడున్న వయసు పిల్లల్లో మాత్రం అస్సలు లేరు. ఎలా మార్చాలి వీళ్ళని అని చాలా సతమతం అవుతున్నారు. అసలు వీళ్ళు బయటికి వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరో, ఏమి కొంప మీదకి ఏం గొడవలు తీసుకొస్తారో అని ప్రతి క్షణం కూడా టెన్షన్ పడే తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకనంటే తెల్లారలేసి టీవీ పెడితే ఈ టీనేజ్ పిల్లల గురించి ఏవేవో జరుగుతూ ఉన్నాయి. కాలేజీల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఈ లవ్వులు అంటున్నారు, అంటున్నారు, ఏం జరుగుతున్నాయో తెలియట్లేదు, అంతా జరిగిపోయిన తర్వాత మన దాకా వస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని బయటికి వెళ్ళి కాలేజీకి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు అని అంటే తిరిగి వచ్చేదాకా కూడా తల్లిదండ్రుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. టీనేజ్ పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంది. కానీ వీళ్ళని ఎలా మార్చాలని కూడా సతమతం అయిపోయే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. కొంతమంది తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని చాలా గారాబం చేస్తున్నారు. నోట్లో కలిపి ముద్దలు పెట్టి తినిపించే తల్లులు కూడా ఇంకా చాలామందిని చూశాను. కాలేజీ నుండి అమ్మాయి రాగానే లేదా అబ్బాయి రాగానే అలిసిపోయి వచ్చాడు, వీడు బాక్స్ పెట్టిస్తే తినకుండా వచ్చాడు, నేను తినిపిస్తే ఒక 2 ముద్దలు తింటాడని అన్నాలు కనిపి నోట్లో ముద్దలు తినిపించే తల్లులను కూడా నేను చూశాను. అది ఎంత తప్పు అండి? అంత వయసు వచ్చాక వాళ్ళకి అలా తినిపించి అలవాటు చేయడం మనదే కదా తప్పు. అలా అని అడిగితే ఏమంటారు, అలసిపోయి వచ్చారు కదా, ఫోన్లే చదువుకుంటున్నారు కదా, తినిపిస్తే అయిపోతుంది, వాళ్ళు ఇంకొంచెం తింటారు అన్న తల్లి కడుపు చూస్తుందని అంటారు కదా, అలాగా ఆ ఉద్దేశంతో తల్లి ప్రేమతో తినిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడ దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు, గారాబంగా తీసుకుంటున్నారు. మా అమ్మ ఏమనలే, మా నాన్న ఏమనలే, నేనంటే ఇష్టం లేదు, నేను ఏం చేసినా ఏమి అనరు అన్న ఒక భావన వాళ్ళల్లో అది ఫిక్స్ అయిపోతున్నారు వాళ్ళు. కాబట్టి మనం అలాంటివి కూడా చేయకూడదు. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. కొన్ని విషయాల్లో మనం కూడా పిల్లల విషయంలో మొండిగానే ఉండాలి వాళ్ళకి అన్నీ. ఎందుకంటే మనం ఒక్కసారి ఇలా చెప్పగానే వినేరు. ఎందుకంటే పక్కోడిని చూసి కూడా వీళ్ళు మొదలెడతారు. ఎవరినో చూసి వాడేదో కొనుక్కున్నాడు, నాకు ఇదే అని అంటాడు, కానీ మన ఇంట్లో వాడికి ఉంది, వాడు కొనుక్కున్నాడు, అయ్యో మన ఇంట్లో లేదు, మనకి వాడికి సమానమా ఏంటి, మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆలోచించరు. కానీ ఇక్కడ తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పు ఏంటనంటే, నువ్వు బాగా చదువుకో, నీకేం కావాలన్నా కొనిపెడతాను, నువ్వు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను, నీకు ఇంట్లో గొడవలు అనవసరం, నీకు ఏం కావాలో చెప్పు కొనిస్తాను, ఇదే మాట, నువ్వు చదువుకో నీకేం కావాలో కొనిస్తాను అంటారు. కానీ ఇంట్లో మనం పడే కష్టాలు కానీ మనకున్న ఇబ్బందులు కానీ ఏది కూడా ఈ పిల్లలకి చెప్పరు తల్లిదండ్రులు. నీకు ఏది అడితే అది కొనిస్తానంటారు. కానీ కష్టం అంటే ఏంటో పిల్లలకి తెలియాలి కదా. ఇప్పుడు చూడండి, డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో కూడా కష్టాలు ఉన్నాయి, లేవా చెప్పండి? డబ్బు కోటీశ్వర్ల ఇళ్ళలో కష్టాలు లేవు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని ఎవరైనా చెప్పండి, ఎందుకు లేవు? మొన్న కూడా ఒక అమ్మాయి ఎవరు బయటకు వచ్చి మీడియా ముందర కూర్చొని ఏదో భార్యాభర్తలు గొడవని బయటకు వచ్చారు. చాలామంది డబ్బున్న విషయాల్లో కూడా మనశ్శాంతి లేకుండా బతికే వాళ్ళు ఉన్నారు. అంటే డబ్బుంటే అన్నీ బతికేస్తామని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కష్టం వచ్చిందని అంటే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి కష్టం అంటే ఏంటి అనేది పిల్లలకు తెలియాలి. మనం ఇంట్లో పడే అప్పు చేసినా కూడా పిల్లలకి చెప్పాలి, ఇగో నేను పలానా చోట తెచ్చాను, అప్పు కట్టాలి అని వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అమ్మో కష్టం ఇలా ఉంటాయి, ఆ డబ్బులు ఇన్ని చోట్ల ఇన్ని కట్టాలా నాన్న అనేసరికి వాళ్ళకి ఒక ఇది అనేది ఉంటుంది. లేకపోతే నాకు ఇది కొను అది కొను అని అంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు పిల్లలరా మీకు ఎందుకురా, మీకు చెప్పడం, ఇంట్లో విషయాలు మేము చూసుకుంటాంలా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ పిల్లలకి ఆ కష్టం అంటే ఏంటో తెలియదు కాబట్టి మన గొంతమ్మ కోరికలు అన్నీ వాడెవడో ఏదో కొనుక్కున్నాడు, వీడెవడో ఏదో కొనుక్కున్నాడు, నాకు కొను అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే పిల్లలకి కష్టం అనేది ఏంటో తెలియాలి, చూపించాలి. మన ఇంట్లో మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూపించాలి వాళ్ళకి. కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచారు అని అంటే, నువ్వు చదువుకో, నువ్వు సంపాదించుకో అంటున్నారు. సంపాదించుకున్న తర్వాత కూడా కష్టం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఫేస్ చేయగలరా చెప్పండి? వాళ్ళకి భరించే అలవాటు ఉంటుందా, ధైర్యం ఉంటుందా?
ఉండదు. మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, నువ్వు డబ్బు సంపాదించుకుంటే చాలు, బాగా చదివి డబ్బు సంపాదించుకొని నీకు ఏ కష్టాలు ఉండవు. ఇదొకటే చెప్తున్నాం. డబ్బు ఉన్నా కూడా కష్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక విషయంలో కష్టం వస్తుంది వాళ్ళకి, అప్పుడు దాన్ని ఎదుర్కోగలరా? అందుకే మనం చిన్నప్పుడు తనంలో ఉండగానే కష్టాలు ఎలా ఉంటాయి అనేది పిల్లలకు చూపించాలి. సుఖంగా బతికేయమని నేర్పించారు అని అంటే రేపు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ ఫ్యామిలీలు వచ్చిన తర్వాత చిన్న కష్టం వచ్చిందంటే అల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు ధైర్యం చెప్పడానికి మనం ఉండం. అప్పుడు డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ చెప్పడానికి మనం ఎవరో ఉండవు. వాళ్ళు తట్టుకోలేరు అలాంటప్పుడు. కాబట్టి ఎప్పుడైనా సరే డబ్బు ఉంటే చాలు సుఖంగా ఉంటామని పిల్లలకు నేర్పించడం కాదు, కష్టం ఎలా ఉంటుందో అనేది కూడా నేర్పించాలి. వాళ్ళు డబ్బు ఉన్నా ఎప్పుడైనా సరే ఒక్కోసారి లైఫ్లో కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు కూడా పిల్లలు ధైర్యంగా బతికే పరిస్థితి మనం నేర్పించాలి. నేను ఎంత కష్టపడుతున్నానని ప్రతి ఒక్క తండ్రి తల్లి కూడా ఇంట్లో పరిస్థితులు ఏంటనేది, కష్టాలు ఏంటనేది అప్పు చేసినా కూడా చెప్పాలి పిల్లలకి. అది ఎవ్వరు చెప్తున్నారండి? పిల్లలకి ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో? నీకెందుకురా, నువ్వు చదువుకో, ఇంట్లో విషయాలు నీకెందుకు, ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్తేనే తెలుస్తాయి ఎప్పుడైనా సరే. ఇలాంటి పిల్లలు ఇప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు ఇలాంటి పిల్లల్ని మార్చడం ఎలాగా అని కొంతమంది మాట్లాడుతారు. కొంతమంది పిల్లలు ఉంటారు, నేను ఈ దోసకాయ కూర తిన్ను, నేను ఈ బెండకాయ కూర తిన్ను, నేను ఈ సొరకాయ కూర తిన్ను, నాకు అదే వండితేనే పెట్టు, నేను అదైతేనే తింటాను, నేను తిన్నాను తెలుసు కదా, నువ్వు ఎందుకు వండవు అని కంచాలు ఇసిరేసే పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. ఇన్ని రకాలు మనకున్న ఫ్యామిలీలో, మనకున్న సమస్యల్లో, మనకున్న సంపాదనలో ఇన్ని రకాల కూరలు మనిషికి వండాలంటే అది సాధ్యమయ్యే పని అండి? రోజు మనిషికో రకం వండాలి అని అంటే కుదిరే పనేనా? ఎంత ఓపికగా ఉన్న తల్లులైనా సరే. కానీ పిల్లలు అలా మొండికేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం నేర్పించట్లేదంటే నేర్పిస్తాం, కానీ వాళ్ళు తినట్లే. కానీ జరిగింది, ఇలాంటి వాళ్ళని మార్చడం ఎలాగా అది ఫస్ట్ తెలుసుకోండి. జరిగిపోయింది కరెక్టే, వాళ్ళు వినట్లేదు అన్నప్పుడు ఎలా మార్చాలి వీళ్ళని అనేది చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా అంతే. టీనేజ్ వయసు చిన్నప్పుడు నేను ఏం పెట్టినా తినేవాడు. ఒక టీనేజ్ వయసు వచ్చిన దానికి నేను బీరకాయ తిన్ను, నేను సొరకాయ తిన్ను, అన్ని చదువులో అన్నిట్లో ఫస్ట్, కానీ తిండి విషయంలో మాత్రం బీరకాయ తిన్ను, బెండకాయ తిన్ను, నేను సొరకాయ తిన్ను, నాకు ఇది పెట్టావు, వంకాయ తిన్ను అని మారం చేశాడు. కొన్ని కూరలు మాత్రం మా అబ్బాయి అస్సలు తినడు. అలాంటిది సరే ఇంకా తినకపోతే తినపడని అలాగే చేసి పెట్టితే తను తినేదే చేసి పెట్టేవాళ్ళం చాలా రోజులకు. సరే ఫోన్లో తిండి, ఏది తింటే తిని అని. అయిన తర్వాత ఏమైందనంటే ఇప్పుడు టీనేజ్ వయసులో అయిపోయిన, తన ఎంబీఏ అయిపోయిన తర్వాత తనకి భగవంతుడి ధ్యాసలోకి వెళ్ళి భగవంతుడిని నమ్ముకోవాలి, భగవంతుడి దీక్ష తీసుకోవాలి అన్న ఆలోచనతోటి శివదీక్ష తీసుకున్నాడు. ఇగో చూడండి, పిక్ పెడతా. శివదీక్ష తీసుకున్నాడు లాస్ట్ ఇయర్ నుంచి. తీసుకున్న తర్వాత ఇంకప్పుడు అన్ని రకాల కూరలు ఇంట్లో మామూలుగా వెజిటేబుల్స్ అన్నీ వండుతాం. నేను అన్నీ పెట్టేదాన్ని, తనే అన్నీ తినేవాడు. నేనేమో ఇది తిను అది తినని నేనేం చెప్పాల, నేను ఏది పెట్టినా కూడా తినేవాడు. తనకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు అన్ని రకాల కూరలు తింటాడు, ఇది తిన్ను అది తిన్నానండు. తను ముందు భగవంతుని దీక్షలోకి వెళ్ళాడు, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకున్నాడు. మనం ఇది తినకూడదు, అమ్మ నాన్నని ఏడిపించకూడదు, ఎప్పుడు ఎవరిని ఏమి అనకూడదు అన్న ఒక ఆలోచన వాళ్ళలోకి అదో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలామంది ఫుడ్ విషయంలో పిల్లలు ఎంత విసిగిస్తారంటే అంత విసిగిస్తూ ఉంటారు. నేను ఎవరని చెప్పలేదు నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి అని, కానీ తనంతట తనకే అలా అనిపించింది. అలాగే తను మారిపోయాడు. తను ఇప్పుడు అన్నీ తింటూనే ఉంటాడు. దానికి ఇప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. కానీ పిల్లల్లో మార్పు రావాలంటే భగవంతుని దీక్ష, వాళ్ళకి భగవంతుని మీద దృష్టి పెడితే ఎలాంటి పిల్లలైనా మారిపోతారు. నేను ఖచ్చితంగా నేను చూసిందే నేను చెప్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. ఎవరైనా మొండికేసి బాగా వినని పిల్లలు, టీనేజ్ పిల్లలు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళకి స్వామి దీక్ష తీసుకోండి. అది అయ్యప్ప స్వామి దీక్ష కావచ్చు, శివుడి దీక్ష కావచ్చు, మీకు ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఏదైనా సమానమే. మనం పాటించాల్సిన నియమాలు అయితే ఒకటే. ఇలా కనుక చేశారు అని అంటే మీ పిల్లలు ఖచ్చితంగా భగవంతుని మార్గంలోకి వెళ్ళి వాళ్ళకున్న అలవాట్లని మార్పులు అన్నీ మారిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష చూస్తాం చూడండి, 5 ఏళ్ల పిల్లలు కూడా వేసుకుని వస్తూ ఉంటారు తండ్రితో పాటు. నిజంగా వాళ్ళని చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తారో, ఏంటి ఇంత చిన్నపిల్లలు ఇలా వేసుకున్నారా అని అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు నాకు. కానీ అలాగే మీరు కూడా భగవంతుని సంవత్సరానికి ఒక్కసారి 41 రోజులు వేసుకుని ఈ దీక్ష మార్గంలోకి మీ పిల్లల్ని తీసుకుని రండి. అవసరమైతే మీ పెద్దవాళ్ళు కూడా, మీ తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు వేసుకుని పిల్లల్ని కూడా అందులోకి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళలో మొండిగా ఉన్న పిల్లల్ని మార్చగలుగుతాం. ఇదొక్కటే మార్గం. మామూలుగా చెప్తే మాత్రం పిల్లలు ఎవరు మారరు. దీనికి ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫస్ట్ బీటెక్ అన్నిట్లో బాగా చదువుతుంది. ఆ అమ్మాయి తెలివితేటల్లో కూడా చాలా ఇది.
కుటుంబం అన్నా తల్లిదండ్రులన్నా ఆ అమ్మాయి కష్టాలన్నా కూడా ఆ అమ్మాయి బాగా అనుభవించిన అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఒక అబ్బాయి డిస్టర్బ్ చేశాడు. లవ్ అని ఇదని చెప్పేసి మెసేజ్లు పెట్టి ఏవేవో అమ్మాయికి మాట్లాడి ఇలా చేసేసరికి ఎంతైనా పాపం వయసు పిల్లలు కదా, ఆ మెసేజ్ల వల్ల ఆ అమ్మాయి కొంచెం బుర్ర డిస్టర్బ్ అయిపోయింది. రూట్ కొంచెం ఆ అబ్బాయి సైడ్కి వెళ్ళిపోయేసరికి మళ్ళీ తేరుకొని, అమ్మో నేను ఇలా తప్పు చేయకూడదు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను ఇలాంటి పని చేస్తే అమ్మ నాన్న బాధపడతారు, నేను ఇలాంటి జోలికి వెళ్ళకూడదు, ముందు నేను చదువు మీద దృష్టి పెట్టాలి, నేను మంచి జాబ్ కొట్టాలన్న ఆలోచనతోటి ఇంకా అబ్బాయిని వదిలేసింది. ఆ అమ్మాయి వదిలేసి ఇంకా వాడిని పట్టించుకోకుండా ఆ అమ్మాయి జాగ్రత్తలో అమ్మాయింది. కానీ అందులోంచి బయటికి రాలేకపోయింది, మైండ్లోంచి చదువు మీద దృష్టి పెట్టలేకపోతుంది. వాడు మాటలే గుర్తొస్తూ మైండ్ పాడైపోతుంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొన్న దసరా రోజుల్లో నవరాత్రుల్లో భవానీ దీక్ష తీసుకుంది. ఎవరూ చెప్పలేదు ఆ అమ్మాయికి నువ్వు ఈ దీక్ష తీసుకోమని, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరూ చెప్పలే. కానీ ఆ అమ్మాయి ఎందుకో ఇలాగ రీల్స్ అవి చూస్తూ ఉంటే చాలామంది వేసుకొని ఇవన్నీ వింటూ ఉండి చూసి యూట్యూబుల్లో చూసి ఆ అమ్మాయి సడన్గా దీక్ష తీసుకుంది. 9 రోజులు కూడా అమ్మవారి గుడికి రోజు పొద్దున్నే వెళ్ళడం, పూజలు చేసుకోవడం, చక్కగా పొద్దున్న సాయంత్రం భగవద్ దీక్షలోనే అమ్మవారి దీక్ష తీసుకుని అమ్మవారి పూజలు చేసి అమ్మవారిని ఆ 10 రోజులు కూడా చక్కగా పూజ చేసుకుంది. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఫ్రెష్గా ఉంది అని అంటే చెడు ఆలోచనలన్నీ పోయాయి. ఎప్పుడో కుటుంబం గురించి, ఆ అమ్మాయి చదువు, ఆ అమ్మాయి ఇంతకుముందు ఎలా అయితే ఉందో ఆ రూట్లోకి వచ్చేసింది. వాడి గురించి అన్నీ మర్చిపోయింది. చూసారా, మనం ఏదైనా ఒక దృష్టి భగవంతుని మీద అలా దృష్టి పెట్టామంటే మనకి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా కూడా మారిపోవడానికి ఆస్కారం అనేది ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే పిల్లలు మొండికేసేస్తున్నారు, టీనేజ్ పిల్లలు వీళ్ళు మాట వినట్లేదని అంటే భగవద్ మార్గంలోకి తీసుకువెళ్ళండి. వాళ్ళకి అదొకటే మనకు చేయగలిగింది. ఎందుకనంటే వాళ్ళు మనం ఇంట్లో చెప్తే వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు. వాళ్ళ చెడు ఆలోచనలోకి, చెడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. వీళ్ళని మళ్ళీ మామూలు మార్గంలోకి తీసుకురావాలని అంటే స్వామి దీక్ష తీసుకోండి. అది అయ్యప్ప స్వామి అయినా ఏదైనా సరే తీసుకుని వాళ్ళకి ప్రతిరోజు మీరు గుడికి అక్కడికి తీసుకువెళ్ళి భజనలు చేసి స్వామిని కొలుచుకుని ఉదయాన్నే లేచి ఇలా స్నానాలు చేయడం ఇవన్నీ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళలో మార్పు అనేది వచ్చేస్తుంది. అది ప్రతి ఒక్కళ్ళు అది చెయ్యండి. ఇంకా బాగా వినట్లేదు పిల్లలు అని అన్న వాళ్ళు ఇది ఓపికగా చేసుకోండి, అందులో తప్పేం లేదు. అదేమీ పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. మనం భగవంతుని నమ్ముకుంటున్నాం కాబట్టి పిల్లలు మంచి మార్గంలోకి వెళ్ళాలంటే నాకు తెలిసినంత వరకు అయితే, నేను చూసిన వరకు అయితే ఇదే మంచి మార్గం. ఎవరైనా సరే పిల్లలు చెప్పిన మాట వినట్లేదంటే ఇంట్లో ఉన్న కష్టాల గురించి ప్రతి ఒక్కరు కూడా టీనేజ్ పిల్లలకి తెలియజేయండి, చెప్పండి మన ఇంట్లో సమస్యలు ఇవే అని. అప్పుడు వాళ్ళ గొంతమ్మ కోరికలు అనేవి తగ్గితే ఇంట్లో సమస్యల గురించి తెలుసుకుంటారు. అది మానేసుకుని మనం నీకేమీ వద్దు, నువ్వు బాగా చదువుకో, నువ్వు సుఖంగా మేం పడ్డ కష్టాలు నువ్వు పడకూడదు అని ఇలాంటివి మాత్రం ఎవరో చెప్పకండి. టీనేజ్ పిల్లలు ఎవరిలో అయినా మార్పు రావాలి, చెడిపోతున్నారు అన్ని ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎవరైనా సరే ఇలా ఉన్నారంటే భక్తి మార్గంలోకి తీసుకురండి వాళ్ళని. ఏదో రకంగా ఆటోమేటిక్గా వాళ్ళకే మనసు మారి మంచి మార్గంలోకి వెళ్తారు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.